హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు S4 కిచెన్. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ ఎంతో డిలీషియస్, టేస్టీ అండ్ హెల్తీ మసాలా ఓట్స్. మనం బ్రేక్ఫాస్ట్కి రెగ్యులర్గా దోశ, ఇడ్లీ, వడ, పూరి ఇవే చేసుకుంటాం కదా. అలా కాకుండా నేను చూపించిన విధంగా ఈ మసాలా ఓట్స్ ఒక్కసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఓట్స్ రెగ్యులర్గా తీసుకోవటం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అవి నేను వంట చేస్తూ చెప్తాను. ఇక్కడ చూడండి, ఎంతో డిలీషియస్గా ఉంది కదా. నేను రా టమోటా పీసెస్తో సర్వ్ చేశాను. చాలా బాగుంటుంది అలా తింటే. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఓట్స్ మనం రెగ్యులర్గా తీసుకోవటం వల్ల వెయిట్ లాస్ కూడా బాగా హెల్ప్ అవుతుందండి. సో ఇంత డిలీషియస్ రెసిపీ ఎలా చేయాలో ఇక్కడ నేను చూపిస్తాను. లెట్స్ గెట్ స్టార్ట్. ఫస్ట్గా ఇక్కడ నేను ప్యాన్ పెట్టేసుకొని వెయిట్ లాస్ కోసం మనం చేస్తున్నాను కదా. సో 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆలివ్ ఆయిల్ అయితే వెయిట్ లాస్కి బాగా హెల్ప్ అవుతుంది. సో అది కొద్దిగా వేడయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకున్నాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర. నేను ఇక్కడ ఇంగు వేసుకుంటున్నానండి. 1 టీ స్పూన్ అరుగుదలకు మంచిది. సో ఒక 1 టీ స్పూన్ ఇంగు వేసేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉండాలి ఈ రెసిపీ మొత్తం. ఫ్రై అయిపోయింది కదా. ఇక్కడ పచ్చిమిర్చి 2 పచ్చిమిర్చి సన్నగా తరుక్కొని వేసుకుంటున్నాను. సో అవి కూడా దూరగా వేపుకోవాలి. ఇక్కడ నేను 1 ఉల్లిపాయ తీసుకున్నాను అండి. ఒక ఉల్లిపాయ సన్నగా తరుక్కున్నాను, అది కూడా వేసేసుకుంటున్నాను. దూరగా మంచిగా రంగు వచ్చే వరకు వేపుకోవాలి ఉల్లిపాయలు కూడా. ఉల్లిపాయలు బాగా వేగిపోయాయి. సో ఈ రెసిపీకి సరిపడా నేను సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే వెజిటబుల్స్ ఆఫ్ యువర్ చాయిస్ వేసుకోవచ్చండి. నేను ఇక్కడ క్యారెట్, బంగాళదుంప అండ్ గ్రీన్ పీస్ వేసుకున్నాను. సో మీకు ఏమి నచ్చితే అవి వేసుకోవచ్చు. సన్నగా తరుక్కొని ఇవన్నీ కూడా వేసేసుకొని కాస్త పసుపు వేసుకొని మొత్తం కలిపి ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు మూత పెట్టుకొని మగ్గించుకుంటున్నాను. సో దట్ బాగా కుక్ అయిపోతాయి ఈ వెజిటబుల్స్. ఇక్కడ హెల్త్ బెనిఫిట్స్కి వస్తే, ఓట్స్ చాలా న్యూట్రిషియస్ అండి అండ్ వెరీ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్. అండ్ అలాగే ఓట్స్ రెగ్యులర్గా తీసుకోవటం వల్ల మనకు కొలెస్ట్రాల్ లెవెల్స్ లో చేసుకోవచ్చు. అలాగే షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో పెట్టుకోవచ్చు. చూసారా, 10 నిమిషాల తర్వాత వెజిటబుల్స్ మొత్తం మగ్గిపోయాయి. సో ఇప్పుడు గ్రీన్ పీస్ వేసుకుంటున్నాను. ఇక్కడ ఫ్రోజన్ గ్రీన్ పీస్ వేసుకుంటున్నాను. అది కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇక్కడ నేను వాటర్ 1:3 రేషియోలో వేసుకుంటున్నానండి. ఓట్స్ కుక్ అయ్యి చల్లారాక కొద్దిగా జిగుటుగా తయారవుతుంది. సో అలా కాకుండా ఉండాలంటే కొద్దిగా జారుగా చేసుకోవాలి. ఇప్పుడు అందుకే 1:3 వేసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకొని వాటర్ మరిగే వరకు మరిగించుకోవాలి. చూసారా, వాటర్ మరిగిపోయింది కదా. ఇప్పుడు ఓట్స్ 1 కప్ తీసుకొని కొద్దిగా మెల్లమెల్లగా వేసుకుంటూ మొత్తం మిక్స్ చేసుకోవాలి, లేదంటే లంప్స్ లాగా ఫామ్ అయిపోతుంది. బాగా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 to 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. ఈ ఓట్ రెసిపీస్ వెయిట్ లాస్కి బాగా హెల్ప్ అవుతుందని చెప్పాను కదా. అది ఎలా అంటే, ఇది చాలా ఫిల్లింగ్ అండి. కొద్దిగా తిన్నా కూడా పొట్ట ఫుల్ అయిపోయినట్టు ఉంటుంది. సో అలా తినడం వల్ల మనము క్యాలరీస్ తక్కువగా తీసుకుంటాము. సో అలా తీసుకోవటం వల్ల మనకు ఆటోమేటిక్గా వెయిట్ లాస్ కనపడుతుంది. చూసారా, 10 మినిట్స్ అయిపోయింది, బాగా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు కొద్దిగా గరం మసాలా వేసుకుంటున్నాను. మసాలా ఓట్స్ అంటే మసాలా లేకపోతే ఎలా, కొద్దిగా చట్పటా ఫ్లేవర్ కోసం చాట్ మసాలా. ఇవన్నీ కూడా ఒకసారి కలిపేసుకోవాలి. అయిపోయిందండి, మన ఓట్స్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసుకొని లైమ్ జ్యూస్ వేసుకుంటున్నాను, ఒక 1/2 లెమన్ది. మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకుంటున్నానండి. చూసారు కదా, ఎంతో ఫాస్ట్గా రెడీ చేసేసుకోవచ్చు మన మసాలా ఓట్స్. మీరు ఒక్కసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో పెట్టండి. చాలా హెల్తీ, టేస్టీ అండ్ డిలీషియస్ మసాలా ఓట్స్ ఆర్ రెడీ. చూసారు కదండి నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ బటన్ ప్రెస్ చేయండి ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యూ ఆల్ సూన్ విత్ ఎ న్యూ రెసిపీ. బాయ్.